everyone, hi, this is me Likta. Welcome back to my YouTube channel. So ఇది నా సెకండ్ ట్రావెల్ బ్లాగ్ అండ్ ఆల్సో నేను ఫస్ట్ టైం ట్రెక్కింగ్ వెళ్తున్నా, దట్ టు గోకర్ణ. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి ఎక్కువ ట్రెక్ వెళ్ళట్లేదు, ఓన్లీ 5 kilometers వెళ్తున్నాను. యాక్చువల్గా సోలోగా వెళ్తున్నాను, అంటే ట్రెక్కింగ్ వాళ్ళతోనే వెళ్తున్నాను. లైక్ విల్ హ్యావ్ అ గ్యాంగ్. సో నేను ఇన్క్రెడిబుల్ కర్ణాటక అనేసి వాళ్ళతో వెళ్తున్నాను. ఐ మెట్ అ ఫ్యూ ఫ్రెండ్స్ అండ్ దీస్ ఆర్ మై. సో వి స్టార్టెడ్ ఫ్రమ్ మెజెస్టిక్ బెంగళూరు. ఇప్పుడు మేము 40 minutes అయింది స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ఇక్కడ డిన్నర్ చేయడానికి ఆగాము. సో వీ హ్యావ్ ఆర్డర్ దిస్ హైదరాబాద్ అండ్ దెన్ విల్ స్టార్ట్ అవుతాము డైరెక్ట్గా గోకర్ణ. అండ్ ఐ సీ యూ టుమారో. బాయ్. మార్నింగ్. లుక్ వేర్ ఆమ్ ఐ. నేను ఇక్కడ వచ్చేసాను, రీచ్ అయిపోయాం మేము గోకర్ణ. సో మా రూమ్ స్టేస్ లోపల ఉన్నాయి. సో మేము మా స్టేకి రీచ్ అయిపోయాం. సో మాకు లోపల రూమ్ స్టే ఇచ్చారు. సో అక్కడ బీచ్ ఉంటుంది, ఇక్కడ చాలామంది వచ్చారు. సో మాకు నైట్ టెంట్స్ పెడతారు బయట. ఇప్పుడు జస్ట్ ఒక రూమ్ ఇచ్చేసి అందరినీ ఫ్రెష్ అవ్వమని చెప్పారు. మా స్టే పేరు వచ్చి పర్ణ కుటీరా. ఇక్కడ వింటర్ కవర్ చేసుకోండా ఫ్రెండ్స్. హాయ్, సే హాయ్. హాయ్ హాయ్ సబ్స్క్రైబర్స్ రాసియండి. సో అది గర్ల్స్ రూమ్, ఇది బాయ్స్ రూమ్. ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. ఎవ్రీవన్ షుడ్ కమ్ అండ్ ఫ్రెష్ అప్ హియర్. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. వీళ్ళంతా వేరే వాళ్ళు, ఐ డోంట్ నో ఆల్ దిస్ పీపుల్. ఇక్కడ మాకు టిఫిన్ పెడతారు, వీళ్ళే అరేంజ్ చేశారు టిఫిన్స్ కూడా. సో టుడే బ్రేక్ఫాస్ట్ వీ హ్యావ్ పూరి అనుకుంటా. ఇప్పుడే నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వాళ్ళు ఇంకా తింటున్నారు. సో విల్ బీ లీవింగ్ ఫ్రమ్ హియర్ బై 9:30. వెనకాల స్వింగ్స్ ఉన్నాయి కదా, నైట్ అక్కడికి వస్తాము. సో ఫ్రంట్ మా బస్సు ఉంది. వీళ్ళంతా ట్రెక్కింగ్కి వచ్చిన వాళ్ళే. సో డిఫరెంట్ గ్యాంగ్స్ వచ్చారు. మా దాంట్లో జస్ట్ 20 members. రూమ్ స్టే నుండి స్టార్ట్ అయిపోయాం. ఇది మా గైస్ సే హాయ్. సో వీళ్ళంతా నాతో వచ్చిన వాళ్ళు. మోనీష్ అనేసి అందరికీ బ్యాచెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇన్క్రెడిబుల్ కర్ణాటక. హొనావరా బీచ్కి వచ్చాము. మేము ఇందాక స్టే చేసింది నిర్వాణ బీచ్. హొనావరా బీచ్లో బోట్ రైడ్ ఉంటుంది. ఇట్స్ లైక్ 1 hour 1.5 hour దాకా బోట్ రైడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మురుడేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం. యాక్చువల్గా నేను మార్నింగ్ ఆ బీచ్ వచ్చి గోకర్ణ బీచ్ అనుకున్నా, బట్ అది గోకర్ణ కాదు, సంథింగ్ ఏదో నిర్వాణ బీచ్ అంట. సో ఇది హొనావరా బోట్ రైడ్. సో దిస్ ఈజ్ ఎయిర్పోర్ట్. ఈ బోట్ రైడ్ 1 hour ఉంటుంది. సో ఈ హొనావరా ఉండేసి మల్బార్ కోస్ట్కి ఇంపార్టెంట్ పోర్ట్. కొన్ని ఏజెస్ బ్యాక్ ఇట్స్ లైక్ అ ట్రేడింగ్ ప్లేస్. అక్కడంతా ట్రేడ్స్ ఇంకా బిజినెస్ ఇవన్నీ ఎక్కువ జరిగేది. బట్ ఫ్యూ ఇయర్స్ తర్వాత దీన్ని కొన్ని ఫ్యామిలీస్ రూల్ చేసాయి. కాదంబర్స్, చోళాస్, విజయనగర్ ఎంపైర్, ఇంకా పోర్చుగీస్ ఇలా రూల్ చేసి ఇంకా లాస్ట్కి బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు. దాని తర్వాత ఈ ప్లేస్ ఒక హిస్టారికల్ ప్లేస్గానే ఉండిపోయింది. ఇక్కడ కొన్ని ఓల్డ్ ఫోర్ట్స్, టెంపుల్స్ అవన్నీ కొన్ని దగ్గరలో చాలా ఉంటాయి. ఇది యాక్చువల్లీ బీచ్ కాదు, బ్యాక్ వాటర్స్ అనేసి. మార్నింగ్ వస్తే ఇంకా బాగుంటుంది. మేము ఆఫ్టర్నూన్ వచ్చాం, చాలా సన్నీగా ఉంది. 1 hour ఉంటుంది బోటింగ్. అయిపోయింది. ఎండ ఫుల్గా ఉంది, ఫుల్ ఎండ, ట్యాన్ అయిపోయాము. 1 hour ఉండింది బోటింగ్.
ఇప్పుడు నెక్స్ట్ వేరే చోటకి వెళ్తున్నాము. వచ్చాము. ఇక్కడ చిన్న ట్రెక్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలి లోపలికి. అదంతా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎంట్రన్స్. అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి ఫుడ్ కోసం. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. సో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇది లైక్ వుడెన్ బార్డ్స్లో వాక్ చేసేయడానికి పెట్టినారు. లైక్ నార్మలీ అన్ని టైప్ ఆఫ్ ప్లాంట్స్ అంతా కనపడుతుంది ఇక్కడ. డిఫరెంట్ టైప్ మ్యాంగ్రోవ్. ఒకసారి తెలుగులో అంత బాగా రాదే. ఇట్స్ ఓకే. ఇక్కడ చాలా వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా ఎక్కువ జరుగుతాయి. అక్కడ బ్యాక్ వాళ్ళు ఏదో వెడ్డింగ్ ఫోటోషూట్ చేస్తున్నారు అనుకుంటా. చాలా ఎక్కువ కాదు, ఎక్కువ అంటే ఎక్కువ, చాలా చాలా ఎక్కువ అంట. సీజన్ అట్లుంది. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లా గైడ్స్ చేస్తున్నావు ట్రెక్కింగ్? 3 years నుంచి అన్న అందరికి ఇట్లా ట్రెక్కింగ్ తీసుకెళ్తా ఉంటాడు ఎవ్రీ వీకెండ్. అన్న సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ లో వర్క్ కూడా చేస్తున్నారు. వీకెండ్ అన్నకి ఇట్లా ఎంజాయ్మెంట్, వీకెండ్ ఫార్మింగ్ లాగా వీకెండ్ ఎంజాయ్మెంట్. ఓకే. మీరు గోకర్ణకి ఎన్ని టైమ్స్ వచ్చారు? ఒక 20 times. నిన్న 30 అన్నారు. లేదు 20నే. 20 నార్మల్. 20 నేను లెక్క పెట్టుకోలేదు. చాలా తప్పలే వచ్చిన 3 years నుంచి ఆల్మోస్ట్. మీకు అన్నిటికన్నా ఇక్కడ ఫేవరెట్ ప్లేస్ ఏది? ఇక్కడ కర్ణాటకలో ఫేవరెట్ ప్లేస్ ఇంకొకటి ఉంది, ఉడవి కేవ్స్ అని. ఓకే. సో అది నా ఫేవరెట్ ప్లేస్. ఇదంతా నార్మల్. మనం వెళ్తాం అక్కడికి రేపు? లేదు అది డిఫరెంట్ ప్యాకేజ్. అది డిఫరెంట్ ట్రెక్, డిఫరెంట్ ప్యాకేజ్. యానా కేవ్స్కి వెళ్తాం మనం. యానా కేవ్స్ పోతాం. ఎప్పుడు అది? ఎప్పుడు యానా కేవ్స్? ఓకే. చెక్క నిండా వాటర్ ఉన్నాయి. నా షూస్ మొత్తం తడిచిపోయాయి. గుడ్ థింగ్ ఏంటంటే నా షూస్ నెట్ కాదు, వాటర్ అంతా ఈజీగా వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి, నా షూస్లోకి అంతా వాటర్ వచ్చేసాయి. అక్కడ ఫుల్ కిందకు ఉంది. షూస్ మొత్తం తడిచిపోతుంది. గైస్, డోంట్ వేర్ షూస్. ఇదంతా మళ్ళీ సర్కిల్. ఇందాక మనం అటు సైడ్ నుంచి ఇట్లా వచ్చి ఇట్లంతా సర్కిల్ వేసుకొని మళ్ళీ ఇట్లా 100 meters వాక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చేసాను. అక్కడ షాప్లో ఏదైనా ఐస్ క్రీమ్ కానీ వాటర్ బాటిల్ కానీ తీసుకున్నాను. మా వాళ్ళంతా వెళ్ళిపోయినట్టున్నారు బస్ దగ్గరికి. ఇంకా 3-4 members ఉన్నారు అక్కడ అంతే. సో మ్యాంగ్రోవ్స్ నుంచి నెక్స్ట్ ఇప్పుడు మురుడేశ్వర వెళ్తున్నాం. నేను ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళినాను టెంపుల్కి, బట్ చిన్నప్పుడు వెళ్ళాను, అంత గుర్తులేదు. జస్ట్ ఆ శివుడి విగ్రహం ఒక్కటే గుర్తుంది. సూపర్గా ఉంటుంది. శివుడిది పెద్ద విగ్రహం ఉంటుంది, పెద్ద టెంపుల్, లిఫ్ట్ ఉంటుంది, ఆ పక్కన బీచ్ ఉంటుంది. కొంచెం గుర్తుంది. చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. అప్పుడు గోకర్ణ ఇవేం రాలేదు. మురుడేశ్వర్ టెంపుల్, కానీ అది 2:30 వరకు క్లోజ్లో ఉందంట, లంచ్ టైం అనేది. యాక్చువల్లీ వీ కెన్ గో ఇన్సైడ్. సో ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఎవరైనా లంచ్ చేయొచ్చు, అందరికీ యాక్సెసిబుల్. ఇక్కడ అన్నదానం లాగా పెడతారు. గుడి ఓపెన్ టైం అయింది, ఇంకా అందరు లైన్లో నుంచి. ఇది టెంపుల్ లోపల ఇలా ఉంటుంది. ఇక్కడ వరల్డ్లోనే 3rd largest శివుడి స్టాచ్యూ ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ మొత్తం చుట్టూ 3 sides వాటర్తో సరౌండ్ అయిపోయి ఉంది. సో టెంపుల్ లోపల ఎక్కువ వీడియో షూట్ చేయకూడదని నేను చేయలేదు. పర్మిషన్స్ ఇవ్వరు అలా లోపలంతా షూట్ చేయడానికి, కాబట్టి ఓన్లీ అవుట్ సైడ్ షూట్ చేశాను.
ఇంకా కొంచెంసేపు ఫోర్ట్కి వచ్చేసి ఫోర్ట్ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ నిర్వాణ బీచ్కి వెళ్ళిపోయాం సన్సెట్ కోసం, టైం అయిపోయింది అనేసి. తిరిగేసి ఇప్పుడు బీచ్ దగ్గరికి వచ్చాం ఫైనల్లీ, హోమ్ స్టే దగ్గరికి. అక్కడ మా కోసం ఆల్రెడీ టెంట్స్ రెడీగా ఉన్నాయి. అండ్ ఇవి మా టెంట్స్. అక్కడ బీచ్ ఉంది, అందరు సన్సెట్ చూడడానికి వెళ్ళారు. నేను షూస్ వేసుకొని ఉంటే చేంజ్ చేసుకుందామని హోమ్ స్టేకి వెళ్ళాను. బీచ్ అంతా ఎంత క్లీన్గా ఉందో చూడండి. బీచ్లో స్పెండ్ చేసి ఇప్పుడే హోమ్ స్టేకి వచ్చాం. ఇక్కడ మ్యూజిక్ పెట్టారు, అంతా రెయిన్ డ్యాన్స్. ఇంకా రెయిన్ డ్యాన్స్, స్వింగ్ అంతా ఫినిష్ చేసుకొని డిన్నర్ పెట్టారంట. డిన్నర్కి వెళ్తున్నాను. దాని తర్వాత క్యాంప్ ఫైర్ ఉంటుంది. క్యాంప్ ఫైర్లో మనం డీజే కూడా పెడతారు. సో మార్నింగ్ వచ్చిన ప్లేస్కే మళ్ళీ వచ్చాము. అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు. రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి వెకేట్ చేసేస్తాం మేము. సో జస్ట్ నౌ ఐ గాట్ మై డిన్నర్. నాన్ వెజ్ వెజ్ రెండు ఉన్నాయి. కొంచెం వెజ్ కుర్మా, గోబీ మంచూరియా, చికెన్ కర్రీ, రైస్ అండ్ ఇది మజ్జిగ, ఇవన్నీ అయిపోయింది. మనం క్యాంప్ ఫైర్ దగ్గరికి వెళ్తున్నాం. క్యాంప్ ఫైర్ దగ్గర టెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ముందర క్యాంప్ ఫైర్ కూడా ఉంది. అదిగోండి ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయింది, పొగ వస్తుంది. బైక్ కూడా ఉంది. ఇవే మా టెంట్స్. That's how we ended our day. See you in next vlog. Bye bye.